గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిలకలూరుపేట. నేను రాత్రి అయితే ఒక డామినేటర్ రేపు నుంచి చెప్పాం కదా స్టే చేసింది, అదైతే ఇక్కడే విశ్రాంతి భవనం అంట. నైట్ అయితే దోమలు పీకేసినాయి మామ, చాలా దారుణం అంటే చాలా దారుణం. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి ఇదైతే సిటీ వ్యూ, మొత్తం ఇదంతా సిటీ వ్యూ చాలా అంటే చాలా పెద్దది, బాగానే ఉంది సిటీ కూడా. నైట్ అయితే నిద్రలాగా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను, ఎలా పడితే అలా అయిపోయా. మార్నింగ్ సైకిల్ రైడ్ చేయాలన్నా కూడా ఏదోలా ఉంది, అలా అయినా కంటిన్యూ చేస్తా. ఈ ఊర్లో బాగా క్రాకర్ షాప్ ఫేమస్ అనుకుంటా, ఎక్కడ పడితే అక్కడ షాపులు అయితే చాలా ఉన్నాయి, హోల్సేల్కి ఇస్తారనుకుంటా. క్రాంతి క్రాకర్స్ అంట, బాణాసంచి హోల్సేల్ అండ్ రీటైల్గా అమ్మబడుతుంది. హోల్సేల్ ధరలకి ఇక్కడ క్రాకర్స్ అయితే దొరుకుతాయి మనకి. ఇగో ఇంకా చాలా ఉన్నాయి, అదిగో ఇంకా క్రాకర్స్, ఇవన్నీ క్రాకర్స్ షాప్లే. మంచిగా ఉంది, ఇంకా అవలా మార్నింగ్ చూడండి ఎలా ఉందో, ఫాగ్ మొత్తం అలా ఉంది కదా లొకేషను. సన్ రైజ్ చిన్న చిన్నగా సన్ రైజ్ అవుతుంది. చాలా వెళ్ళిపోతుంది డౌన్ మొత్తం. వచ్చేసరికి ఏంటంటే మైనింగ్ బాగా చేస్తారు ఇక్కడ. గ్రైనైట్ అయి బాగా దొరుకుతుంది తక్కువ రేట్కి. గ్రైనైట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. నాకు మా ఫ్రెండ్ చెప్పాడు మైనింగ్ చేస్తారు ఒంగోలులో బాగా ఎక్కువ అని. మా ఫ్రెండ్ వాళ్ళది ఒంగోలే కదా, అక్కడ దగ్గరలోనే మైనింగ్ ఉందంట ఒకటి, కానీ వాడు ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఎక్కడైనా టిఫిన్కి అయితే ఆగుదాం, టిఫిన్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకెంత కాదు, ఒక 55-60 ఉంటుంది అంతే. పర్లా మనకి ఎంత ఉన్నా రైడ్ చేసేస్తాం కాబట్టి. గ్రానైట్లు ఇక అక్కడ ఉన్నాయన్నీ గ్రానైట్, ఇదంతా గ్రానైటే. గ్రానైట్ మైనింగ్ చేసి ఇక్కడికి వచ్చి గ్రానైట్ని తయారు చేస్తారు ఒంగోలులో. టిఫిన్ అయితే పూరి ఎలా ఉంటుందో. డైరెక్ట్గా ఇండోర్ ఫార్మింగ్ చూసారా, ఇదిగో ఇక్కడైతే ఇలా ఫార్మింగ్ సెట్ చేశారు, చుట్టూ నెట్ కట్టేసి లోపల ఇవో పండిస్తున్నారు మొత్తానికి. అగో అక్కడ కనిపిస్తుంది చూసారా రేకుల షెడ్ టైపు, అది గ్రానైట్ మైనింగ్. గ్రానైట్ అక్కడ తయారవుతుంది అన్నమాట. క్యారెట్స్ అంట, చిల్లీ 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 పండిస్తున్నారు, బాగుంది కదా చిన్నగా. ఇండోర్లో పండిస్తున్నారు మొత్తం. వర్షం వచ్చేస్తుంది మళ్ళీ, అయితే నల్లగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు ఇక్కడ నుంచి ఒంగోలు 40 చేంజ్ అయితే ఉంది. వర్షం ఫుల్గా వచ్చేస్తుంది. ఇక మన సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసి షాప్ దగ్గర అన్నా. ఇంకా వెదర్ అయితే ఇలా ఉంది చూడండి చుట్టూ. అరే రోజు రోజు నాకు వెదర్ అయితే పిచ్చగా నచ్చేస్తుంది అనుకోండి, అంత బాగుంటుంది. రోజు డైలీ ఈరోజు 3వ రోజు నేను సైక్లింగ్ చేసి 3 రోజులు వర్షం పడ్డది, 3 రోజులు వెదర్ సూపర్ ఉంది. ఇంకా ముందు ఇంకా బాగుంటాయి వీడియోస్. వినిపిస్తుందో లేదో కూడా తెలియదు, విపరీతమైన గాలి అయితే బీభత్సంగా వేస్తుంది. ఏ సైకిల్ అయితే ముందుకు అసలు కదలట్లా, చూడండి ఎంత స్పీడ్గా తొక్కుతున్నాను, అయినా అసలు కదలట్లా. మనం 4వ టోల్గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇప్పటి వరకు దగ్గరగా 270 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం.
ఇంకా ఈరోజు 300 దాటేస్తుంది మనది టార్గెట్. అన్నిట్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. చుట్టూ ఒక్క షాప్ కూడా కనిపించట్లేదు నాకు. ఎక్కడన్నా షాప్స్ ఏమన్నా ఉంటే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఫోన్లో 1%, గోప్రో స్విచ్ ఆఫ్, పవర్ బ్యాంక్ స్విచ్ ఆఫ్. ఇంకా ఒంగోలు ఎక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. ఫుడ్ ఎక్కడని తినే ఒంగోలులో మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారంట, రమ్మన్నాడు. థ్యాంక్ యూ బ్రో, వీడియో చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ ఫుడ్ పెట్టే వాళ్ళని అయితే అస్సలు మర్చిపోకూడదు. నేను ఎవరిని మర్చిపోను. నా డబ్బులతో నేను కొనుక్కుని అయినా తినగలను, కానీ వాళ్ళు పెట్టే ఫుడ్ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. నాకు అలాగే ఒకళ్ళు ఫుడ్ అయితే పెట్టారు. రేపొద్దున మీకు ఆ వీడియో పెడతా చూడండి. మ్యాక్సిమం ఈరోజే పెడతా. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకపోతే మీ అందరికి ఒక అద్భుతం చూపెడతా, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి మేదరమెట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒంగోలు ఇంకా 25 km ఉంటుంది. ఉండండి చూద్దరు కానీ కంగారు పడిపోతారే. కృష్ణుడు, రాధాకృష్ణ. ఒకటి మాటికి జరిగిపోతుంది టెంట్. ఇంకో 10 కిలోమీటర్లు ఉంది. కూర్చో సరిగ్గా. నా భయం ఏంటంటే దీంట్లో ఐప్యాడ్ ఉంది, ఎంత అప్లెక్కొస్తుందని చూడండి. అది ఎక్కడంతా ఈజీగా ఏముంటుంది కానీ కష్టంగానే ఉంటుంది. డౌన్ దిగితే మట్టికి ఓపే చాలా బాగుంటుంది. సుమ్మని వెళ్ళిపోతాను. భీమవరం తింటా ఒంగోలు వెళ్ళి. ఇంకా ఇక్కడి నుంచి 269 కిలోమీటర్లే వెళ్తే మ్యాక్సిమం నేను తిరుపతి కూడా వెళ్తా. చూద్దాం. శ్రీకాళహస్తి, తిరుపతి, శ్రీశైలం వెళ్ళమంటున్నారు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి శ్రీశైలం వెళ్ళమన్నారు, కానీ నాకు భయం శ్రీశైలం అడవులు, అందుకే నేను శ్రీశైలం వెళ్ళట్లా. లేకపోతే వెళ్ళేవాడిని. చూద్దాం, ట్రై చేద్దాం మ్యాక్సిమం. మరి ఇంకా 1000 కిలోమీటర్లే. ఇంకా ఒంగోలు 4 కావాలి 75. కన్యాకుమారి వెళ్తాకి ఇంకో 10 రోజులు. కరెక్ట్గా 1000 అంటే రోజుకు 100 వేసుకున్నా కాడికి. కానీ అటు ఇటు తిరిగామంటే అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ మంత్కి ఇంకా 14 డేస్ ఉంది. ఈ 14 డేస్ చాలు మనం. అయితే రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ అయితే పెట్టే లొకేషన్కి 1 కిలోమీటర్ ఉంది. ఆ 1 కిలోమీటర్ వెళ్ళి ఫుడ్ తినేసి ఈ రైడ్ని ఎక్కడితో ఆపేస్తా. ఇంక ముందుకి ఎక్కడికి వెళ్ళను. చలో లొకేషన్కి అయితే వచ్చేసాను. ఫోన్ చేద్దాం వాళ్ళని రమ్మని. ఎక్కడ ఉన్నారో మరి. థ్యాంక్ యూ బ్రో. కొండపైన టెంపుల్ అయితే ఉంది, తీసుకెళ్తా అన్నారు. పదని చూసేద్దాం. అన్నల్లా అయితే కొండపై తీసుకెళ్తున్నారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అంట. కింద నుంచి వచ్చాం మొత్తం పైకి. చూడండి, సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నేను ఇప్పుడు ఇంత పెద్ద కొండపైన లొకేషన్ చూడండి అసలు ఎలా ఉందో. కొండపైన చిన్న వెంకటేశ్వర స్వామి గుడి.
ఇంకా అదే రోజు మా ఫ్రెండ్ నేను అయితే కారులో బయటకి అయితే వెళ్తున్నాం, ఆంటీ నేను అమ్మాయి. ఇంకా దారిలో అయితే చాలా అంటే చాలా గట్టిగా వర్షం కురిసింది. ఇంకా అలా ఓ మాల్కి అయితే తీసుకెళ్ళింది. అక్కడైతే వెంచర్ అయితే ప్లాన్ చేశారు, అది చూడటానికి చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న కేఎఫ్సీకి అయితే వెళ్ళాం. అది వెళ్ళవే అంటే నా వంక చూస్తుంది వీడియో తీసేస్తున్నా అని. ఇంకా కేఎఫ్సీలో ఏం ఆర్డర్ ఇవ్వాలో దానికి తెలియక నన్ను అడుగుతుంది, నాకేం తెలుసు. అందుకని చెప్పి మనకైతే సెల్ఫీలు అంటే పిచ్చ కదా, సెల్ఫీలు అయితే వీడియోలు తీసేసుకుంటున్నాం. ఇంకా కేఎఫ్సీలో ఏదో ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసింది. అదైతే శుభ్రంగా తినేసాం మేము. అక్కడి నుంచి మళ్ళీ జూడియోకి వెళ్దాం ఉంది, జూడియోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినా ఏమన్నా తగ్గుతామా, అక్కడ కూడా సెల్ఫీలే దిగుతున్నాం ఏంటో. ఇంకా అలా ఇక్కడ చుండూరు బాదం పాలు అని బాగా ఫేమస్ అంట, అక్కడికైతే తీసుకెళ్ళింది. నిజంగా బాదం పాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎవరన్నా తాగాలంటే తాగండి. సరే మరి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, బాయ్ బాయ్, ఉంటా మరి, గుడ్ నైట్ ఫ్రెండ్స్.